మహావతార్ నరసింహ బాగుంది మూవీ. యానిమేషన్ అయితే మెయిన్ సీన్స్ కి బాగా వాడాడు, ఫైట్స్ కి దేవుడు ఎంట్రన్స్ లకి దానికి. మిగతా చోట్ల చాలా బేసిక్ గా ఉంది యానిమేషన్ అయితే. 3D ఎఫెక్ట్స్ కూడా కొన్ని చోట్ల కనపడ్డాయి కానీ మాక్సిమం పార్ట్ లో ఏమంత అనిపించలేదు ఎఫెక్ట్స్ అయితే. ఈ మూవీని థియేటర్ లో చూస్తేనే హైప్ కి మ్యాచ్ అవుతది. ఫోన్ లో గానీ ల్యాప్టాప్ లో గానీ చూస్తే ఏమంత లేదే అనిపిస్తది. మంచిగా థియేటర్ లో చూస్తేనే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ విజువల్స్ అన్ని బాగా అనిపిస్తాయి. స్టోరీ చాలా మందికి తెలిసిన స్టోరీనే. నేను పాత భక్త ప్రహ్లాద్ మూవీ చూడలేదు కాబట్టి నాకు కొన్ని కొత్త విషయాలు అయితే తెలుసాయి ఈ మూవీలో. మనం మామూలుగా దేవుడు ఫైట్ చేయడం పెద్దగా చూసుంటాం, పాత మూవీస్ లో అంత బాగుండవు ఫైట్స్. ఈ మూవీ మాత్రం దాన్ని భర్తీ చేస్తది. దేవుడు ఫైట్ చెయ్యాలా, గూస్ బంప్స్ రావాలా. యానిమేషన్ కే ఇలా ఉంటే ఇంకా రియల్ యాక్టర్స్ ని పెట్టి రియలిస్టిక్ గా తీస్తే ఉంటది నరాలు తెంపుకోవడమే. ఇంకా నాకు కల్కి మూవీలో కర్ణుడి ఎంట్రన్స్, ప్రభాస్ ఎంట్రన్స్ కి మంచి గూస్ బంప్స్ అయితే వచ్చాయి. దేవుడు బేస్ వాయిస్ తో నిన్ను చంపుతా అని వార్నింగ్ ఇస్తాడు విలన్ కి, అది మాత్రం మాస్ అసల. మళ్ళీ ఇందులో నరసింహ అవతారానికి ఆ టైప్ గూస్ బంప్స్ అయితే వచ్చాయి. ఈ మూవీలో సాంగ్స్ మామూలుగానే ఉన్నాయి కానీ పాతకాలం సాంగ్స్ లాగా. బీజిఎంస్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఈ మూవీ మాత్రం ఏం పబ్లిసిటీ లేకుండా అలా రిలీజ్ అయింది, కానీ మౌత్ పబ్లిసిటీతో ఫుల్ సూపర్ హిట్ అయితే అయ్యింది. నేను రిలీజ్ అయిన 4 days తర్వాత వెళ్ళా, ఇప్పుడు కూడా థియేటర్ హౌస్ఫుల్. ఇంకా ఫైనల్ గా మూవీ అయితే థియేటర్ లో చూడాల్సిన సినిమా. థియేటర్ లో చూస్తేనే ఆ ఫీల్ బాగుంటది, ఆ సౌండింగ్ గానీ విజువల్ ఎఫెక్ట్స్ గానీ. ఇది మరి మహావతార్ నరసింహ మూవీ రివ్యూ. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి ఆ పక్కన బెల్ ఐకాన్ గడగడగడ గుడుంబ శంకర్